హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది కేక్ డేటాబేస్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. అయితే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి, కేటగిరీ, సో జియోగ్రఫీ. ఓకే, ఫస్ట్ నేను జియోగ్రఫీ టేబుల్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేయడం కదా, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. రన్. ఓకే, రన్ అవుతుంది. సో మీరు చూస్తే మనకేంటి ఇక్కడ, సో కీ, ప్రావిన్స్ నేము, రీజియన్ కోడ్, రీజియన్ నేము, టెరిటరీకి ఇలా ఉంది కదా. సో మనం ఆల్టర్ చేయొచ్చు. ఓకే, సో వీటికి సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే కాలమ్స్ కావచ్చు, లేకపోతే సో డాక్ స్ట్రింగ్ ఎంటైర్ టేబుల్కి కానీ అలాగా మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ డిస్క్రిప్టివ్ లాగా మనం చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్టర్ టేబుల్ నేమ్ డాక్ స్ట్రింగ్. సో ఈ టేబుల్కి నేను సో సంథింగ్ ఇలా స్పెసిఫై చేస్తాను అనమాట. ఓకే, సో నేనైతే జియోగ్రఫీ టేబుల్ చేస్తాను. లెట్స్ దట్. సో ఇక్కడ పేరు మారుస్తున్నాను. సో జియోగ్రఫీ. ఓకే, లెట్ మీ ఎక్స్పోర్ట్ దిస్. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇన్లైన్లో ఉంటుంది కదా. సో మీరు గుర్తుంచుకోండి, ఇన్లైన్, బిలో, సో రైట్ అనే ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకే, ఇది కూడా ఎక్స్పాండ్ చేద్దాం. అబ్జర్వ్ చేశారు ఇక్కడ. సో మనకి ఫస్ట్ టేబుల్ నేము, స్కీమా, మూడోది డేటాబేస్ నేమ్, ఫోల్డర్, దాని తర్వాత డాక్ స్ట్రింగ్ ఉంటుంది. మనం ఈ టేబుల్కి డాక్ స్ట్రింగ్ ఏమి ఇచ్చాము? దిస్ ఈజ్ జియోగ్రఫీ టేబుల్ కంటైన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సేమ్ వస్తుందా రాకుండా? ఇలా మనం ఏంటంటే సో స్ట్రింగ్ అంటే it's like we can say that it's a kind of description, we can say that. Okay, ఇలా మనం ఏంటంటే so we can give not only table, we can give the column level also. సో ఇంతకుముందు చెప్పు కదా, ఇన్లైన్, బిలో, రైట్ అంటే మీకు ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది అసలు ఏంటి అనేది మీనింగ్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట ఇలా ఏంటి అనేది. ఇప్పుడు అలానే సో ఇక్కడ సో జియోగ్రఫీకి అలానే సో జియోగ్రఫీ రీజియన్ నేమ్ సంథింగ్ ఏదో. ఓకే, రీజియన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్కి నేను కాలం లెవెల్ డాక్ స్ట్రింగ్ చేస్తాను. ఏమిటి? ఒకటి జియోగ్రఫీకి, రెండోది జియోగ్రఫీ నేమ్ అనమాట. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ట్రై టు డూ దట్. రన్. ఓకే, ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఇది కొంచెం పైకి అందాం. సో ఇది ఇన్లైన్ కదా. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇది ఎక్కడుంది? సో ఇది డాక్ స్ట్రింగ్. ఓకే, సో టేబుల్ ఇన్ఫర్మేషన్. సో బట్ మీరు రీజియన్ నేమ్ కాలం చూడండి. ఇక్కడ రీజియన్ నేమ్ కాలం మనం ఇచ్చాం దిస్ టేబుల్ కంటైన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ. అలానే ఇంకోది ఏమి ఇచ్చాం? జియోగ్రఫీకి. అబ్జర్వ్ చేస్తారా? ఈ కాలంకి అలానే ఈ రీజియన్ నేమ్ కాలంకి రెండింటికి కూడా మనం అయితే స్పెసిఫై చేస్తారన్నమాట డాక్ స్ట్రింగ్స్ అనేది. ఓకే, సో అర్థమైంది కదా. ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్గా స్పెసిఫై చేయొచ్చు. సో హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ సో ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఏమిటి? ప్రొడక్ట్ టేబుల్, కస్టమర్ టేబుల్. సో ప్రొడక్ట్ టేబుల్ మనకి 2 కీస్ ఉన్నాయి. ఐ మీన్ కీస్ ఇన్ ద సెన్స్ లైక్ కాలమ్స్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. అలానే సో కస్టమర్ టేబుల్ కూడా 2 ఉన్నాయి. కస్టమర్ ఐడి, కస్టమర్. రన్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, డన్. చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది. ఇట్స్ నైస్ రియల్లీ. ఓకే, సో మనకి 2 టేబుల్స్, ప్రొడక్ట్ అలానే కస్టమర్ 2 కూడా క్రియేట్ అయ్యింది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్‌గా టేబుల్స్ అనేవి అంటే మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్స్‌ని ఇక్కడ వస్తాయి. బట్ అలా కాకుండా సో నాకు ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఫోల్డర్స్ దానికోసం ఆల్టర్ టేబుల్ నేమ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ తోటి నాకైతే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, ఫోల్డర్ అనేది క్రియేట్ చూద్దాం. రన్. అబ్జర్వ్ చేశారా చేంజెస్? రన్. ఓకే, ఇక్కడ చూడండి టేబుల్స్,
DWH డేటా. సో ఇది కొంచెం మూవ్ చేద్దాం. ఓకే. డిమ్ కస్టమర్, డిమ్ ప్రొడక్ట్. ఇందాక ఏం చెప్పాను? నేను DWH డేటా అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండర్ ఫోల్డర్ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? డిమ్ కస్టమర్, డిమ్ ప్రొడక్ట్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఇంకొక 3 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్ 1, కస్టమర్ 1, సేల్స్ 1. ఓకే. లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇండివిడ్యువల్లీ. ఓకే. గుడ్. సో రన్. ఓకే. దట్స్ ఇట్. మీరు చూసారు కదా! కస్టమర్ 1, ప్రొడక్ట్ 1, సేల్స్ 1 ఇలా మనమైతే ఒక 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడేందంటే ఈ 3 టేబుల్స్ డిఫరెంట్ ఫోల్డర్‌లోకి అంటే సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా! అంటే ఒక ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్ అనేది కూడా మనమైతే క్రియేట్ చేయొచ్చనమాట. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఫోల్డర్. చూడండి, డేటా అనే ఫోల్డర్‌లో ప్రొడక్ట్ డేటా అనే ఫోల్డర్‌లో ఈ టేబుల్ ఉంటది. డేటా అనే ఫోల్డర్‌లో కస్టమర్ అంటే మెయిన్ ఫోల్డరు డేటా. బట్ అండర్ డేటా 3 ఫోల్డర్‌లు ఉంటాయి. 3 ఫోల్డర్‌లకు ఒక్కొక్క టేబుల్ వస్తదన్నమాట. ఓకే. చూద్దాం వర్క్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? డన్. డన్. అలానే డన్. ఓకే. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. చెక్ చేద్దాం. ఓకే. డేటా వచ్చింది కదా! సో దీంట్లో 3 ఫోల్డర్స్ కస్టమర్ డేటా, ప్రొడక్ట్ డేటా, సేల్స్ డేటా. థాట్స్ ఇట్. ఓకే. ఇలా మనం ఏంటంటే సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం వాటిని ఎక్స్‌ప్లోర్ చేయడమే ఉంది. ఓకే. సో దాని తర్వాత ఆల్టర్ టేబుల్ ప్రొడక్ట్. ఓకే. ఓన్లీ డేటా ఫోల్డరే ఉంచుదాం. ఓకే. చూద్దాం. చూసారా? ఈ ప్రొడక్ట్ డేటాని ఫోల్డర్ రిమూవ్ చేసాం. సో వీ కెన్ డూ వైస్ వర్సా అన్నమాట. ఓకే. క్రియేట్ చేయడం, రిమూవ్ చేయడం, వీ కెన్ డూ మెనీ థింగ్స్. థాట్స్ ఇట్. ఓన్లీ డేటా ఫోల్డర్‌లో ఇందాకేంటి డేటాలో సబ్ ఫోల్డర్ ఉన్నాయి. ప్రొడక్ట్ డేటా, కస్టమర్ డేటా, సేల్స్ డేటా. ఇప్పుడేం చేసినాం? ఓన్లీ మెయిన్ ఫోల్డర్ మాత్రం ఉంచి సబ్ ఫోల్డర్స్‌ని డిలీట్ చేసాము, రిమూవ్ చేసాము. దాని తర్వాత అసలకి ఇది కూడా పోవాలంటే జస్ట్ సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డేటా ఫోల్డర్ కూడా పోతుంది. ఓకే. రన్. ఐ థింక్ రన్. థాట్స్ ఇట్. ఓకే. సో ఓన్లీ DWH డేటా ఉంది. సో ఇక్కడ డేటా ఫోల్డర్ లేదన్నమాట. ఇలా మనకేంటంటే సో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కేక్‌లు అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా ఈజీగా ఉందన్నమాట దీంట్లో. ఐ థింక్ ఓకే. వెరీ వెరీ ఫ్రెండ్లీ ఉంది. సో ఈజీలీ యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.